అప్పుడు వాళ్ళ బేబీకి మాత్రం విష్ణు స్వామి అంటేనే ఇష్టం. విష్ణు స్వామి అని ఓం భగవతే వాసుదేవాయ అని చెప్తారు. అప్పుడు విష్ణు స్వామి వస్తాడు. అప్పుడు తనని ఎడ్వాన్స్తో తొక్కిన ఏమీ అవ్వడు. అడ్వాన్స్ ఏమీ చెయ్యవు. కింద నుంచి పైకి పడేసినా ఏమీ అవ్వడు. పెద్ద లోయలోంచి కిందకి పడేస్తారు కదా, అప్పుడు ఒక నీటిలోకి పాడేస్తారు, సముద్రంలోకి విసిరేస్తారు. అవును, అయినా ఏమవ్వడు. నెక్స్ట్ పాములతో కూడా కర్పిస్తారు కదా, కర్పించురా? ఓకే. అప్పుడు శిదాయితో పొడిచినా కూడా ఏమీ అవ్వడు. అమ్మో. ఎందుకనంటే విష్ణు స్వామి పవర్ఫుల్, అందుకనే ఏమీ అవ్వడు. ఓకే. అలాగా చివరికి భక్త ప్రహ్లాదుని ఏమి చేయనివ్వకుండా కాపాడతాడే. అప్పుడు ఒకసారి 2 బ్యాడ్ బర్డ్స్ ప్రహ్లాదుని తోచేసినా కూడా విష్ణు స్వామిని చేతిలో కాపాడుతాడు. ఓకే ఓకే, సూపర్ చెప్పావు, సూపర్. నిజంగా మహావతార్ నరసింహ ఎవరన్నా పిల్లలు చూడకపోతే నువ్వు చెప్పిన స్టోరీ వింటే అందరూ చూసేస్తారు ఖచ్చితంగా. అవునప్పుడు హిరణ్యాక్షుడిని సన్సెట్ టైంలో బయట గడత మీద కూర్చోపెట్టి అవన్నీ తెచ్చుకున్నాడు. విష్ణు స్వామి తోచేసినట్టు తోచేస్తే వాటర్లో నుంచి తోచేసి, కింద నుంచి తోచేసి అవన్నీ నేర్చుకొని ఇలా పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని అవన్నీ తడుచుకొని ఇలా లక్కేస్తాడు. ఓకే, అంతే. ఇంకా తన బూచికి ఉండేవాడు. బూచికి ఒక ఆయన ఉంటాడు, కృపాచార్య. తన బాడీని మొత్తం పోయేలాగా చేసి నడుచుకుంటూ మాయమైపోతాడు. అంతే, అది మహాన అవతారం నరసింహ.